పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా మనం క్విజ్ యాక్టివిటీని మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ క్విజ్ యాక్టివిటీలో మీరందరూ పార్టిసిపేట్ చేసుకుని మీకు తెలిసినవి చెప్పటం, తెలియని వస్తే నోట్ చేసుకున్న తర్వాత మీరు చదువుకోవటం. అని చెప్పేటప్పుడు 1 అనమాట, అందుకు వేయటం, గొడవ చేయటం అట్లాంటివి మనకు ఇక్కడ అలవ్ లేదు. కాబట్టి దాని క్విజ్ ఈరోజు మనం 2 గ్రూపులుగా డివైడ్ చేసుకున్నాం. ఈ 2 గ్రూపులు ఏ గ్రూప్, బి గ్రూప్, క్విజ్ మాస్టర్. కాబట్టి మరి మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక మొట్టమొదటిగా ఏ గ్రూప్ వాళ్ళకి తప్పు చెప్పకుండా ఆలోచించుకొని జాగ్రత్తగా చెప్పాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలిసిన వాళ్ళు మీరు మాట్లాడుకుని నేర్చి చెప్పవచ్చు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నయ్య చప్పట్లు కొట్టండి. మరి రెండవ ప్రశ్న, ఇది కూడా అట్లాగే కష్టంగా ఉంటుంది. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేరు, ఉప ముఖ్యమంత్రి లేదు చెప్పవచ్చు. మోడీ, నరేంద్ర మోడీనా? తప్ప సార్. ఇంకొక ఛాన్స్ ఇస్తాం మీకు, ఇంకొక ఛాన్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళా ఏ గ్రూప్ వాళ్ళకి, మరి మా క్రిస్మస్ గారికి ఏం రాలేదు. మన జాతీయ గీతం కావాలి, మన జాతీయ గీతం. జాతీయ గీతం యాక్సెప్ట్ చేద్దామండి సార్, యాక్సెప్ట్ చేద్దాం. రైట్ ఆన్సర్. మన ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏంటి? మన ఏంటంట? సరే, ఏమైనా 3 అడవి జంతువుల పేరు చెప్పండి. 3 అడవి జంతువుల పేరు. టైగర్, లయన్. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇప్పుడు మిమ్మల్ని అడగాలి కదా వాళ్ళు. ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్. చెప్పు. 1. అది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. అయితే అది న్యాచురల్ నెంబర్స్ వల్ల హోల్ నెంబర్స్ వల్ల. న్యాచురల్ నెంబర్స్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ సార్. ఏ గ్రూప్ వాళ్ళు మన ఆన్సర్? A1. ఓకే సార్, మీ వాళ్ళు అడగాలి. అక్షయ్ కీర్తి and Gayatri are friends. They play together. దీంట్లో మన ప్రొనౌన్ కావాలి. అక్షయ్ కీర్తి అండ్ గాయత్రి ఆర్ ఫ్రెండ్స్. దే ప్లే టుగెదర్. దీంట్లో మన ప్రొనౌన్ కావాలి. చెప్పు. అక్షయ్ కీర్తి గాయత్రి. అవునా సార్?
Female. Yes. They. They is right answer. A. Very sir. Very. తర్వాత places of Indian system. Places of Indian system. Places of Indian system. Once, tens, hundreds, thousand, 10,000. Right answer. Right answer. Sit down. Crores. Biggest two-digit number. Biggest two-digit number. 99. 99. Right answer. ఇప్పుడు మళ్ళా రావాలి. What is the natural satellite of Earth? Sun. Moon. Right answer. మిమ్మల్ని అడగాలి. Leap year have how many days? 29. లీప్ ఇయర్ కలిగింది ఫిబ్రవరి లీప్ ఇయర్ Leap year have how many days? లీప్ సంవత్సరానికి రోజులు క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఎన్ని రోజులు ఉంటాయి లీప్ ఇయర్? Leap year లో సంవత్సరానికి ఎన్ని రోజులు? 6 is sun. చెప్పు. ఈ అమ్మాయి ఏం చేయదు. Right answer. సార్ నేనే సార్. Yes. 360. Right answer. 366. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది 4. ఎలా తెలుస్తుంది 4 ఇయర్ లీప్ ఇయర్ ఎలా తెలుస్తుంది What is the smallest composite number? ఆలోచించి చెప్పాలి. What is the smallest composite number? Lecture teacher మాత్రం answer రావు. What is the smallest composite number? Pass sir. 1. One wrong answer. Pass. కాంపోజిషన్ నెంబర్ స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఎన్నో Okay, we would like to get one mark. మీరు చెప్తారు ఆ word అయిపోయింది. జస్ట్ చెప్పండి చూద్దాం. 3. Wrong answer. అట్లా కాదు 3 ఉంటాయి 3 ఆర్ 4 2 కన్నా ఎక్కువ ఉంటాయి కదా 3 అన్నా ఉంటుంది 3 అనేది కూడా అమ్మాయి తెలియదు 3 అన్న కానీ 2 కన్నా ఎక్కువ ఉంటాయి అంతే 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు 5 స్మాలెస్ట్ నేను చెప్పేది సార్ క్రిస్మస్. ఛాన్స్. ఛాన్స్ 4 is 4 చూడండి 4 అనే నెంబర్ ఫ్యాక్టర్స్ 1 ఉంటుంది 2 ఉంటుంది 4 ఉంటుంది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తుంది అప్పుడు అది కాంపోజిట్. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కదా. సో నాకు ఒకటి 4 is the answer. Next question. Next question goes B, to B, B. B. Name some microorganisms. Name some microorganisms. Minimum 2 అని చెప్పాలి. Name some microorganisms. కొన్ని సూక్ష్మ జీవుల పేర్లు చెప్పాలి. Count the numbers. 10, 9, 8, 7, 6. and wrong answer. Wrong answer. Yes, A group. Skeletal system. Wrong. Anybody? A group. Name some microorganisms. క్విజ్ మాస్టర్ మీరు చెప్పండి. మీరు చెప్పి వేయండి వేసుకోండి. మనం మనది దారుణంగా పోతాం. నేను మార్క్స్ వేసుకుంటున్నాను చెప్పాలా? చెప్పండి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ కదా. ఓకే ఓకే. Now which group? Present President of India.
చెప్పండి మీరు అనుకున్న ఇమేజ్ చెప్పండి. శ్రీ దామోదర్ నరేంద్ర మోడీ రాంగ్ ఆన్సర్. రైట్ చెప్పండి. శ్రీమతి ద్రౌపది ముర్ము. శ్రీమతి ద్రౌపది ముర్ము. శ్రీమతి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. శ్రీమతి ద్రౌపది ముర్ము రైట్ ఆన్సర్. గాంధీ తాత గారు సబర్మతి ఆశ్రమంలో చెక్కపెట్టి మీద ఒక బొమ్మను చూశాడు. ఆ బొమ్మను చూసి అక్కడ ఉన్న వాటిని ఏమేమి మనకు ఉపదేశం చేస్తున్నాయని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. గాంధీ తాత గారు సబర్మతి ఆశ్రమంలో ఒక బొమ్మను చూశాడు. ఆ బొమ్మను చూడటం ద్వారా అవి మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాయని చెప్పారు. ఏంటిది? బీచ్ చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. తర్వాత ఏంటి వాళ్ళకి అల్ప ప్రాణాక్షరాలంటే ఏంటి? అల్ప ప్రాణాక్షరాలంటే ఏంటి? ఏంటి వాళ్ళు చెప్పండి. కరెక్టే. అంటే ఏంటి అని అడిగాను నేను. అల్ప ప్రాణాక్షరం అంటే ఏంటి? ఒత్తు లేకుండా పలికేటువంటి వాటిని, తేలికగా పలికేటువంటి వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. కరెక్ట్ క్లాస్. తర్వాత బి టీమ్ ఇది కాదా? వేసాడు, మాకు వేసాడు సార్. తర్వాత సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఉదాహరణ ఒకటి చెప్పాలి. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఉదాహరణ చెప్పాలి. లేదంటే బీటీ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు. ఏదో ఒక పదానికి వేరే వస్తుంటే సంయుక్తాక్షర పదం. రాకి లా వస్తుంది. లా నువ్వేం చెప్పావు ముందు? వేరొక పదానికా వేరొక అక్షరానికా? పదానికి కరెక్ట్గా చెప్పాలి. మార్పు పోతుంది. జాగ్రత్తగా చెప్పు, ఆలోచించి చెప్పు. ఛాన్స్ వేరే వాళ్ళకి అక్షరానికి వేరొక ఒత్తుంటే తప్పు. కూర్చో. ఎవరు? 18. పదానికి వేరొక ఒత్తుంటే సంయుక్త అక్షరం. ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. తప్పు. మీరు చెప్పండి కరెక్ట్. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని సంయుక్త అక్షరం అన్నాం. ఉదాహరణకి కాకు రావచ్చు, కాకు రావచ్చు. కా అనేది హల్లు, వేరొక హల్లు అనేది ఒత్తు, రా అనేది హల్లు కాబట్టి కాకు రావచ్చు వచ్చింది, క్రా అయింది. కాబట్టి మాస్టర్ కరెక్ట్ చేయండి వాక్యాన్ని. మళ్ళీ అడగండి. దే ఈస్ ప్లేయింగ్. వాక్యాన్ని కరెక్ట్ చేయండి. దే ఈస్ ప్లేయింగ్. కరెక్ట్ ద సెంటెన్స్. దే ఈస్ ప్లేయింగ్. They are playing. There are Playing. మళ్ళీ చెప్పు. They are playing. మళ్ళా వాళ్ళకి మనం స్కూల్ పిల్లలు కదా. దే ఈస్ ప్లేయింగ్. బి టీమ్. దే ఈస్ ప్లేయింగ్ కరెక్ట్ చేయండి. మీరు చెప్తారా మరి కొని? 10, 9, 8, 7, 6, 5. ఇంకా ఏదేదో. She is playing.
షీ ఈస్ Playing. ఎవరు అడిగారు? నేను అడిగింది దే ఈజ్ ప్లేయింగ్. కరెక్ట్ చేయమన్నాను. దే ఆర్ ప్లేయింగ్. సార్ నేను చెప్పాను కదా సార్. నువ్వు చెప్పారా? మా దేర్ అన్న అమ్మాయి దేర్ అంది. చెప్పారా? దేర్ అంది. అమ్మా. అమ్మాయి దే అన్న అనుకుంటుంది కానీ దేర్ అంది అక్కడ. అవును. నా దేర్ Next. అనుకుంటుంది.